So I'm recording this. Basically, Sandeep, we discussed నా కేస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఐ జస్ట్ వాంట్ యూ టు రిపీట్ నువ్వు చెప్పింది వాట్ ఎవర్ వీ డిడ్, నువ్వు ఏమి గైడెన్స్ ఇచ్చినావు, లైక్ వాట్ వాజ్ ద సినారియో అండ్ దెన్ యాజ్ పర్ యువర్ అండర్స్టాండింగ్ బేసిక్. ఐ జస్ట్ వాంట్ టు హియర్ Sure. that and I'll tell you Sure. what happened after that. Okay. So, going by your expected reliefs from Indian, judicial system, the first thing you said is a lot of amounts నా నుంచి ఆపోజిట్ పార్టీకి వెళ్ళాయి. ఆ అమౌంట్స్ ని రికవర్ చేసుకోవడానికి నాకున్న లీగల్ రెమెడీస్ ఏంటి, మెకానిజం ఏంటి అని అడిగాం. సో ఫర్ దట్ ఐ సెడ్ మనీ రికవరీ సూట్ అనే పేరుతో ఒక సివిల్ రెమెడీ ఉంది. మనం నీట్గా ప్లెయింట్ రాసుకొని ఏ రోజు ఎప్పుడు ఎలా ఎవరికి ఎంత అమౌంట్ ఇచ్చాం, దానికి ప్రూఫ్స్ ఏంటి, ప్రామిసరీ నోట్ అయితే అది, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయితే అది, బై హ్యాండ్ క్యాష్ ఇచ్చుంటే దానికి ఎవరైనా విట్నెస్ ఉన్నారా, ఇలాంటి వివరాలన్నిటితో మనం ఒక 5-6 పేజెస్ పిటిషన్ రాసుకుంటాం. అది సివిల్ కోర్టులో వేసి వాళ్ళను అదర్ సైడ్కి నోటీస్ ఇప్పించి వాళ్ళని రప్పించి నువ్వు ఈ డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు, ఎప్పటికల్లా ఇస్తావనే కాన్వర్జేషన్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టాబ్లిష్ చేయాలి మనం డబ్బు ఇచ్చినట్టు, అది రానట్టు. ఇది ఒక రెమెడీ. ఇది వెరీ రొటీన్ రెమెడీ. చెక్ బౌన్స్ కాదు, ఈ డబ్బు రికవరీ చేసుకునే కోసం ఈ రెమెడీ వాడుకుంటారు. సివిల్ సెకండ్ రెమెడీ వచ్చేసేసి నీ డబ్బు ఫర్ వేరియస్ రీజన్స్, కారణాలు చెప్పు, లేకపోతే ఇన్వెస్ట్ చేస్తామని చెప్పు, నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాటిని మల్టిపుల్ టైమ్స్ లో నువ్వు రిక్వెస్ట్ చేసినా రిటర్న్ ఇవ్వకపోవడం ఎకనామిక్ అబ్యూజ్ అనిపించుకుంటుంది అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఈ చట్టం ప్రకారము ఐపీసీ 498 బిఎన్ఎస్ ఏంటది? ఐపీసీ పాత చట్టం, దాన్ని కొంచెం రీమోడల్ చేసి బిఎన్ఎస్ అనే కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 80-90% సేమ్ ఉంది, కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇట్స్ మోర్ లైక్ ఎన్హాన్స్డ్ వర్షన్ ఆఫ్ ది ఎర్లియర్ ఐపీసీ. నెంబర్ ఏంటి బిఎన్ఎస్ లో? 85 సెక్షన్ 85-86. Section 85 and 86 of BNS correspond to 498A of IPC. Okay. So this is all related to civil money recovery గురించి వచ్చింది ఇదంతా, because నేను that is my immediate అది ఫస్ట్ రెమెడీగా నువ్వు చెప్పావట. బికాస్ అదర్ థింగ్స్ ఉన్నాయి, రకరకాల డ్రామాస్ కానీ రకరకాల కండిషన్స్ మనల్ని మన అదర్ సైడ్ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా సబ్సిక్వెంట్ రిలీఫ్స్ గా మనం మాట్లాడతాం. సో ఫస్ట్ రిలీఫ్కి వచ్చి ఫస్ట్ రెమెడీ సివిల్ సూట్ వేసుకోవడం. సెకండ్ రెమెడీ నేను చెప్పాను, సివిల్ సూట్, ఒరిజినల్ సూట్ అంటారు. సూట్ వేసి నా అమౌంట్ వీళ్ళు తీసుకొని రిటర్న్ ఇవ్వట్లేదు కాబట్టి కోర్టుని ఇన్వాల్వ్ చేస్తున్నాం, ఇన్వాల్వ్ చేసి వాళ్ళ నుంచి నాకు డబ్బు ఇప్పించండి అని అడగడం. ఓకే. సెకండ్ రెమెడీ వచ్చేసి అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఇందులో ఎకనామిక్ అబ్యూస్ అనే ఒక ఆస్పెక్ట్ కూడా కవర్ అయింది. ఫిజికల్, ఎమోషనల్, ఇలా ఓరల్ గా మాటల ద్వారా హింసించడం, ఇలాంటివన్నీ కాకుండా ఎకనామిక్ అబ్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉంటున్న ఇంటికి రెంట్ కట్టకుండా పోవడం, నీ కార్ ఈఎంఐస్ కట్టకుండా పోవడం, అంటే సంహౌ నేను ఫైనాన్షియల్ గా ఇబ్బందిలో పెట్టడం, ఇటువంటి యాక్ట్స్ ఏమైనా చేస్తే అది ఎకనామిక్ అబ్యూస్ అనిపించుకుంటుంది. సెక్షన్ 3 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఒక హాఫ్ పేజ్ వరకు ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. What all things are covered under domestic violence. Section 3. Okay. Of the PWDV Act, Protection of Women from Domestic Violence Act 2005. Okay. అది మనం చదివితే మన సర్కమ్స్టాన్సెస్ అది కవర్ చేస్తుందా లేదా ఒక క్లారిటీ వస్తుంది. అబ్సల్యూట్లీ కవర్ అవుతాయి. సో డివి యాక్ట్ ఒక ప్రత్యేకమైన చట్టం అన్నమాట, స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎందుకని 498 అనేది కవర్ అవుట్ చేస్తుంది క్రిమినల్ సైడ్ మాత్రమే. ఒక వ్యక్తి క్రూయల్టీ చేశాడు మ్యారీడ్ ఉమెన్ కి ఫర్ వాంట్ ఆఫ్ డౌరీ కానీ, ప్రాపర్టీ కానీ, హెరాస్మెంట్ కానీ చేస్తే అతన్ని మాక్సిమం 3 years పనిష్ చేయొచ్చు. బట్ అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇట్ టేక్స్ టైం. క్రిమినల్ కేసెస్ గో ఆన్ లైక్ ఫర్ ఎవర్. అండ్ వాళ్ళు ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ కోర్ట్స్ కూడా ఒక్కోసారి డిలే ఇంట్రొడ్యూస్ చేస్తుంటాయి, విల్లింగ్లీ ఆర్ అన్విల్లింగ్లీ. అందుకని క్రిమినల్ సైడ్ రెమెడీ ఉంది కానీ సివిల్ సైడ్ రెమెడీ లేదు అని గుర్తించి పార్లమెంట్
ఈ యాక్ట్ తీసుకొచ్చింది 2005. అందులో ఇట్స్ వెరీ సింపుల్ అన్నమాట. ఇఫ్ దెన్ ఎల్స్ కన్స్ట్రక్ట్ మనకు తెలుసు కదా, ఐటీ కంప్యూటర్ లాంగ్వేజెస్ లో. ఇఫ్ సంథింగ్ మ్యాచెస్ సంథింగ్ ఎల్స్ షుడ్ హ్యాపెన్. సో ఇఫ్ డొమెస్టిక్ వైలెన్స్ is established, then 6 reliefs under this act should be granted. Should be అని అంటున్నాను కానీ వాట్ ఎవర్ ఈస్ అప్లికబుల్. 6 ఓకేనా? reliefs సో అంటే what ఇప్పుడు are those 6 reliefs? చెప్తాను. సో 6 రిలీఫ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్ వైలెన్స్ సఫర్ అవుతున్న వ్యక్తికి ప్రొటెక్షన్ కావాలి. ప్రొటెక్షన్ ఇస్ అ వెరీ సింగులర్ వర్డ్, కానీ యాక్ట్ లో చాలా డీటెయిల్డ్గా ఇచ్చారనమాట. వాట్ ఆల్ థింగ్స్ కెన్ అఫెక్ట్ అగ్రీవ్డ్ పర్సన్ and how can we provide protection to her and her children. Okay, so protection ఎలాంటివి ఉంటాయంటే, you should not call her, you should not contact her in one SMS దగ్గర కానీ ఎలాగా, you should not go near the place where she is living, working, studying. ఇలా వెరైటీస్ ఆఫ్ పాసిబుల్ సినారియోస్ కవర్ చేశారు ప్రొటెక్షన్ ఆర్డర్ కింద. సెకండ్ రెసిడెన్స్ ఆర్డర్. కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో నెక్కింగ్ అవుట్ అనేది, ఇంట్లోంచి గెంటి వేయబడడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆమెకు రెసిడెన్స్ కావాలి. ఈ చట్టంలో నాకు కొంచెం పెక్యులర్ అనిపించేది ఏంటంటే, ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నారో వాళ్ళు ఉంటున్న ఇంట్లోంచి వాళ్ళని బయటికి పంపించేసేసి ఈమెను అందులో ఉంచడం. ఓకే, ఇలాంటి ఒక పెక్యులర్ రిలీఫ్ అందులో ఉంది. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. Why do you call peculiar? పెక్యులర్ ఎందుకు అంటే, ఓనర్షిప్ ఒకరికి ఉంటుంది, బట్ రెసిడెంట్ అదే ఉండడానికి హక్కు ఇంకొకరికి ఉంది. సో ఇట్ డజంట్ మ్యాటర్ నేను ఎంత ఖర్చు పెట్టాను, ఈఎంఐ డబ్బు కోసుకున్నాను అనవసరం. నువ్వు యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ షుడ్ అలౌ ద అగ్రీడ్ ఉమెన్ టు స్టే దేర్. రైట్? ఇద్దరు కొట్లాడుకుంటున్న వాళ్ళని ఒకే ఇంట్లో ఉండమని చట్టం చెప్పట్లేదు. ఆమె కనుక రెసిడెన్స్ ఉండాలి అనుకుంటే యూ షుడ్ రిమూవ్ యువర్ సెల్ఫ్. బట్ ఇది ఓన్లీ అప్లికబుల్ ఫర్ మెన్. ఒకవేళ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళను ఇంట్లోంచి తీసేయాల్సిన పర్లేదు, ఓన్లీ మెన్కు మాత్రమే వర్తిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మా ఇంట్లో రెసిడెన్స్ ఇవ్వలేని పక్షంలో, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, నేను హాస్పిటలైజ్డ్, బెడ్ రిడన్, నాకు వాట్ ఎవర్ రీజన్స్, అప్పుడు ఏం చేయాలి? ఆమె వేరే రెసిడెన్స్ అరేంజ్ చేయాలి. యాజ్ ఇన్ రెంట్కి తీసుకోవడం, అగ్రిమెంట్ చేసుకోవడం, ఆ ఇంట్లో అవసరమైన వస్తువులని అమర్చిపెట్టి, ఇదంతా కూడా రెసిడెన్స్ ఆర్డర్ కిందకి వస్తుంది. అలా ఇవ్వలేకపోతే ఆమె తనకు నచ్చిన ఇంట్లో 2 bedroom ఫ్లాట్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది తీసుకుంటే దానికి ఎక్స్పెన్సెస్ ను మనీ రూపంలో పే చేయాలి. Can you just ఇలా list one is protection order, one is residence? రెసిడెన్స్ ఇవన్నీ కూడా DV యాక్ట్ లో ఉన్నాయి. నేను మన కాల్ అయిపోగానే నీకు సెక్షన్ నంబర్స్ ఇస్తాను. సెక్షన్ 18 నుంచి 22 No, వరకు cover అవుతుంది. not basic. No, what I wanted to do is like not to. I just want you to mention the 6 ones we have, Sure. and then build around my scenario. Like ఇప్పుడు ఏమవుతుందంటే, I understand these are there. If these are all applicable, if I am there in India, సేమ్ నాకు ఇక్కడ వస్తాయా అంటే వాళ్ళు నాట్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ అప్లయింగ్ దట్. సో అలా కాకుండా ఐ జస్ట్ వాంట్ టు కంటిన్యూ ద ఫ్లో అండ్ నో ద 6, బికాస్ ప్రొటెక్షన్ ఒకటి వచ్చింది, రెసిడెన్స్ ఒకటి వచ్చింది. నౌ దట్ వీఆర్ ఓకే, సో ట్రైంగ్ టు ప్రొటెక్షన్ ఒకటి, రెసిడెంట్స్ ఒకటి, తర్వాత ఒక్క నిమిషం, మానిటరీ రిలీఫ్స్. మానిటరీ రిలీఫ్స్ లో రకరకాల 4 సెనారియోస్ కవర్ అవుతాయి. ఒకటి మెయింటెనెన్స్ ఇవ్వడం. ఇలాంటి మెయింటెనెన్స్ అనేది ఒకటి బాగా గుర్తుంది నాకు, అదొకటి ఫ్రీక్వెంట్ గా కేసెస్ లో వాడుతుంటాం కాబట్టి. సో అది థర్డ్ రిలీఫ్. ప్రొటెక్షన్, రెసిడెన్స్, మానిటరీ రిలీఫ్. చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళ కస్టడీ ఆఫ్ ది చిల్డ్రన్, కానీ కస్టడీ ఆఫ్ ది చిల్డ్రన్ ఈస్ గోయింగ్ టు బి అ టెంపరరీ రిలీఫ్. ఓకేనా? సో టెంపరరీ రిలీఫ్ ఎప్పటిదాకా, ఈ కేసు నడిచినంత వరకు కస్టోడియల్ పేరెంట్ ఒకరు ఉంటారు, నాన్ కస్టోడియల్ పేరెంట్ ఒకరు ఉంటారు. చైల్డ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు కస్టోడియల్, అదర్ స్పౌస్ వచ్చి నాన్ కస్టోడియల్. సో ఎవరి దగ్గర కస్టడీ ఉంటుందో అదర్ స్పౌస్ విజిటేషన్ అడగొచ్చు. కస్టడీ ఇవ్వరు కానీ విజిటేషన్ ఇవ్వచ్చు, ఒక అగ్రీడ్ ఫ్రీక్వెన్సీలో. అంటే ఎవ్రీ సండే అనో, లేకపోతే 2 weeks once అనో, వెకేషన్ టైంలోనో, పండగలకనో, బర్త్డేలకనో సర్టెన్ అగ్రిమెంట్ అరేంజ్మెంట్ చేసుకొని విజిటేషన్ చేసుకోవచ్చు. ఇది చైల్డ్ కస్టడీ ఆర్డర్ అన్నమాట. ఇంకొకటి వచ్చేసేసి కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ ఏంటంటే, నేను సఫర్ అయిన మెంటల్ ట్రామాకి, లాస్ ఆఫ్ వాట్ ఎవర్ నేను ఏదైతే కోల్పోయానో వాటన్నిటికీ లెక్క కట్టి సర్టెన్ అమౌంట్ ఆఫ్ కాంపెన్సేషన్ అడగడం కాంపెన్సేషన్ ఆర్డర్ కింద వస్తుంది.
ఒక్క నిమిషం నాకే ఉండు, నేను ఓకే. 6th రిలీఫ్ కూడా చెప్తాను. I think this is what based on this last time మనము actual 2022లో I was going through all this. అప్పుడు నువ్వు చెప్పినప్పుడు I was journaling about అవును. ఈ 6 వాళ్ళు ట్రై సో 20 PWD. బేసికలీ 5 అన్నమాట ప్రియస్. 18 సెక్షన్ నుంచి 20 సెక్షన్ వరకు 5 రిలీఫ్స్, 18, 19, 20 and 21, 22. సో 6th 18 రిలీఫ్ to ఏంటి అంటే 20. ఇవే రిలీఫ్స్ ఏవైతే కేసు మొత్తం జరిగి, అంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వడం, అదర్ సైడ్ కౌంటర్ వేయడం, ఇద్దరు మీ సాక్ష్యాలు కోర్టుకి ఇవ్వడం, నువ్వు చీఫ్ అఫిడవిట్ వేయడం, నిన్ను అదర్ సైడ్ క్రాస్ చేయడం, క్రాస్ ఎగ్జామిన్ చేయడం, ఇదంతా జరిగి ఆర్గ్యుమెంట్ జరిగి తీర్పు వచ్చే వరకు వచ్చినప్పుడు ఇచ్చే రిలీఫ్స్ ఏవైతే ఉంటాయో అవే రిలీఫ్స్ ని యాజ్ ఎ టెంపరీ మెజర్ ఇప్పుడే నాకు కావాలి అని అడగచ్చు. బట్ ఇప్పుడే కావాలి అని అడుగుతున్నప్పుడు మనం 2 కారణాలు కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది, అర్జెన్సీ అండ్ నెసెసిటీ. ఈ పర్టికులర్ రిలీఫ్ నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ విజిటేషన్ తీసుకో, నాకు చైల్డ్ ని చూడడం అవసరం, బట్ చైల్డ్ హస్బెండ్ దగ్గర ఉన్నాడు. సో నాకు విజిటేషన్ రైట్ మరి ఖచ్చితంగా కావాలి. రైట్? అలాగే అర్జెన్సీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్స్ ఆర్డర్ తీసుకో, నాకు రెసిడెన్స్ కావాలి అని అడుగుతున్నాం. ఎందుకు? ప్రస్తుతం మనం ఏదైనా హాస్టల్లోనో ఫ్రెండ్స్ ఇళ్లలోనో టెంపరీ షెల్టర్ తీసుకుని ఉంటాం. అది మనం కంటిన్యూ చేయలేం కదా ఫర్ ఎవర్. మేబీ 1 day 2 day మేబీ 1 week. మనం ఎవరి దగ్గర అయితే ఉంటున్నామో వాళ్ళు కూడా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వచ్చు. కాబట్టి అర్జెన్సీ ఉందన్నమాట. నాకు రెసిడెన్స్ ఆర్డర్ ఇవ్వడం అర్జెంట్. అలాగే మెయింటెనెన్స్, నాకు ఇల్లు దొరుకుతుంది బట్ మై డే టు డే ఎక్స్పెన్సెస్ కోసం ఎక్స్పెన్సెస్ ఎలా, అందుకని నాకు ఇంటరిమ్ మెయింటెనెన్స్ కూడా కావాలి. ఓకేనా? సో ఇలాగా ఉన్న అర్జెన్సీ రిలీఫ్స్ నెసెసిటీని బేస్ చేసుకొని we are asking for interim రిలీఫ్స్. సో బేసికలీ టెంపరీ రిలీఫ్స్ అన్నమాట ఫర్ ద టైం బీయింగ్. ఆ టైం బీయింగ్ ఎంతసేపు? కేసు నడిచినన్ని రోజులు. సో ఇండియాలో ఎలా ఉంది అంటే డీవీ కేసు కానీ మెయింటెనెన్స్ కేసు కానీ వేసిన లేడీస్ ఇంటర్వ్యూ ఆర్డర్స్ కోసం కష్టపడతారు. మేబీ 1 month 2 months లో ఆర్డర్స్ వచ్చినాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ పర్ మంత్ పే చేయమని ఆర్డర్ వస్తుంది. ఆ అమౌంట్ తనకు సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుందని వాళ్ళు అనుకుంటారు. బట్ అదర్వైజ్ బేసికల్ ఏమవుతుంది అంటే ఆర్డర్ వచ్చినంత మాత్రం డబ్బులు కట్టుకుంటూ పోవడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. ఆ ఆర్డర్ ని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉంటారు పైకోర్టులో. ఈ ఆర్డర్ తప్పని, లేకపోతే చెల్లదని, లేకపోతే ఆవిడకి ఇన్కమ్ ఉండి కూడా దాచిపెట్టింది అని చెప్పి ఏదో ఒక కారణం చెప్పి అపీల్స్ వెళ్తూ ఉంటారు, డబ్బులు కట్టరు కొందరు. సో ఎనీవే అదొక సెనారియో మాత్రమే. సో డీవీ యాక్ట్ కింద ఇందాక నేను చెప్పిన 5 రిలీఫ్స్, రెసిడెన్స్, ప్రొటెక్షన్, కస్టడీ ఆఫ్ ది చైల్డ్, మానిటరీ రిలీఫ్స్ అండ్ కాంపెన్సేషన్. నా ఉద్దేశంలో నువ్వు ప్రస్తుతం ఇండియా బయట ఉన్నావు కాబట్టి రెసిడెన్స్ ఆర్డర్ అడిగి మనం ఒకవేళ కోర్టు ఇవ్వాలనుకున్నా కూడా బెంగళూరులో అనుకో నువ్వు ఉండుంటే నీకు మేబీ రెసిడెన్స్ ఆర్డర్ ఇచ్చుండేది, అది మేక్ సెన్స్. కానీ ప్రస్తుతం నువ్వు ఇండియా బయట ఉన్నావు కాబట్టి రెసిడెన్స్ ఆర్డర్ ఈజ్ నాట్ రియలీ ఏమంటారు మనకు అవైలబుల్ రెమెడీ, నాట్ అవైలబుల్. రెండోది ప్రొటెక్షన్ ఆర్డర్. ప్రొటెక్షన్ ఆర్డర్ ఏం చెప్తుంది అంటే మన సెక్షన్ 18 లో వెరైటీస్ ఆఫ్ సెనారియోస్ కవర్ చేశారు అన్నట్టు, దేని నుంచి ప్రొటెక్షన్. No, ఇందాక నేను చెప్పినట్టు sorry, let me stop. I interrupt. Protection, residency, ఇవన్నీ I understand. The major challenge that I have here is like I am in US, my child is in US. Let's not take names like as you're doing. Let's not take any names. So my child is here with me and I'm here and we have filed a case in, I'm just taking a summary of the timelines. Sure. 2021లో స్టార్ట్ అయింది. ఐ డిసైడెడ్ ఆన్ August 2021 దట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ అవుట్ చెప్పేస్తున్నాను అన్న వాట్సాప్లో, ఇంక్లూడింగ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి దిస్ ఇస్ డన్ ఫర్ మీ అని. తర్వాత అప్పటి నుండి టు ఫైల్ అన్ ఎఫ్ఐఆర్ ఫర్ మీ, ఇంక్లూడింగ్ మా నాన్న దగ్గర నుండి బ్యాక్ అండ్ ఫోర్త్స్ అయ్యి we were able to file an FIR on 2022 April 2022లో we were able to file FIR. బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా అయినాయి బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ద డిలేస్. అండ్ ఐ హ్యావ్ ఎ డీటెయిల్డ్ కేస్ టైమ్ లైన్స్ దానికి ఎందుకు ఆ డిలేస్ అయినాయి. ఐ వాజ్ లైక్ క్యూరియస్ ఏమవుతుంది అనేసి. తర్వాత నువ్వు అప్పుడు యూ గైడెడ్ ఆన్ 152 CRPC, లైక్ ఫస్ట్ మెజిస్ట్రేట్కి వెళ్ళేసి అక్కడ ఫస్ట్ ఎస్పీకి రాసి ఎస్పీ ఆఫీస్ నుండి మళ్ళీ
తీసుకొని మెజిస్ట్రేట్ ఆర్డర్స్ తీసుకొని దెన్ పోలీస్కి వెళ్ళి ఇదంతా అయ్యింది. ఇన్ బిట్వీన్ ఇదంతా అయ్యి ఏప్రిల్లో దెన్ దేవర్ ఏబుల్ టు ఫైల్ అన్ ఎఫ్ఐఆర్. Correct. మే 2022లో దే మేడ్ ఎ ఫస్ట్ సెటిల్మెంట్ with all the elders, and I was not okay with it because వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు, and it's too personal, it's too between couple మధ్య జరిగే థింగ్స్ ఉన్నాయి. సో Yes. ఆ సెటిల్మెంట్ అప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాజ్ ఇన్వాల్వ్డ్ యాజ్ ఇఫ్ దే ఆర్ లైక్ పొలిటికల్గా ఇట్ బికెమ్ టూ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. అరెస్ట్ చేయడానికి వెళ్తే దే ఆర్ నాట్ ఏబుల్ టు అరెస్ట్, కాల్స్ వచ్చినాయి పొలిటికల్ వాళ్ళ నుండి. దే స్టాప్డ్ ఇట్ ట్వైస్. పోలీసులు వెళ్ళినా కూడా ఫ్రమ్ ఆంధ్ర టు కర్ణాటక, టూ స్టేట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, టూ కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. And I'm putting all the challenges that I've faced and where I am today. Okay. సో ఆంధ్ర నుండి పోలీసులు కర్ణాటకకి వెళ్ళినారు, టూ జ్యూరిస్డిక్షన్స్. యాజ్ పర్ జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడైనా ఫైల్ చేయొచ్చు అన్నారు నేను, బట్ ఐ స్టిల్ సా లోకల్ ఆన్ ద గ్రౌండ్ ఈ జ్యూరిస్డిక్షన్ లిమిటేషన్స్. బికాజ్ ఇక్కడ నుండి వాళ్ళు అక్కడికి వెళ్ళినారు, అక్కడ ట్రై టు ఎస్కేప్ యాక్చువల్గా పోలీసు వెళ్ళినప్పుడు. అది అయింది మేలో. తర్వాత మే 2022లో విత్ దేర్ పేరెంట్స్ అండ్ ఇంక్లూడింగ్ హిస్ అంకుల్ అండ్ కొంతమంది ఎల్డర్స్తో దేర్ వాజ్ అ సెటిల్మెంట్ అయింది. ఆ సెటిల్మెంట్లో ఐ వాజంట్ హ్యాపీ బికాజ్ అది సెటిల్మెంట్ కాదు, దే ఆర్ నాట్ ఏబుల్. అక్కడ ఉన్న సెటిల్మెంట్లో కూర్చున్న వాళ్ళకు కూడా దే డోంట్ నో ద డీటెయిల్స్ ఆఫ్ మై ఇన్డెప్త్గా. కొంత బ్రదర్స్ ఉన్నారు, బ్రదర్స్ హూ వాజ్ దేర్ వాజ్ ఆల్రెడీ ఇనీషియల్గా మ్యారేజ్ 2-3 years ఉన్నప్పుడు మా నాన్న హీ యూస్ టు కమ్ టు బెంగళూరు వెన్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్ మ్యాక్సిమం పీక్ పీరియడ్లో. హీ యూస్ టు కమ్ అలాంగ్ విత్ మై డాడ్. వచ్చేవాళ్ళు ఏదో నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్ అడ్జస్ట్మెంట్ పీరియడ్, సెటిల్ ఇనీషియల్గా మ్యారేజ్ అయినప్పుడు ఉండే ఛాలెంజెస్ అవన్నీ అనుకుంటుండే. సో అది అది లేదు. అదర్ దాన్ దట్ దే డోంట్ నో అబౌట్ దిస్. నేను డెఫినెట్గా చెప్తాను, ఇట్స్ అ కేస్ ఆఫ్ LGBTQ. దర్ వాజ్ నో ఇంటిమసీ ఫర్ 13 years. నేను ఇంత కాన్ఫిడెంట్గా అప్పుడు చెప్పలేకపోయినాను బికాజ్ ఐ టుక్ మై టైమ్ టు అండర్స్టాండ్ వాట్ ఐ వెంట్ త్రూ. ఐ హ్యాడ్ టు రీడ్ బుక్స్, టు మై రీసెర్చ్, అండ్ దెన్ ఐ డెంట్ ఇన్క్లూడ్ the inappropriate behavior with what happened with my child. Okay. Yes. దాని తర్వాత మళ్ళీ ఏం చేసిన అవి కేమ్ బ్యాక్ లైక్ ఇక్కడికి. ఇట్ వాజ్ అ వర్చువల్ మేలో, ఇట్ వాజ్ వర్చువల్. తర్వాత November 2022 ఐ యాక్చువల్లీ వెంట్ టు డైరెక్ట్లీ ఇన్ పర్సన్ టు బెంగళూరుకి వెళ్ళినాను. బికాస్ దెర్ వాజ్ దిస్ బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్స్ ఆన్ వాట్సాప్ సెయింగ్ దట్ యూ కమ్ బ్యాక్ టు ఇండియా, you come here, shout, scream, and get whatever you want, because they were not returning my money, including the firm that is involved. I'm taking the name of the firm, JR Housing, and also like whoever is involved, the individuals who are maintaining, because direct transfers went from my account, Indian account, to their firm account. So that is clear there. November, it again one day, the entire day, I told you what happened. We went to just get the gold. But from morning to evening, I saw somebody sitting there as a judge, and then deciding on my life and then my child's life, how much I should get. And even today, till now, I didn't get even a single rupee. That's another issue. That was like a kind of, though there were people, it's a forced confinement. I don't know whether I can call it confinement or not, though there are people, we were there without our consent. We were forced to stay in that room from morning to evening. And my sister వచ్చేసి, she was getting calls because Nana was on his deathbed almost. 10 to 12 calls, 10 to 15 calls from compounders, boys. So this was our status, and I was made to sign a document agreement. ఇది అప్పుడు ఇది May 2022లో. In mid of all this, we were and they decided that is based on the paper calculations of my ex-father-in-law. Pure paper calculations. He got a couple of papers in his hand, and then even the advocates who came with us there, we followed that, because we were like, focus was, okay, let's close this, whatever it is, let's go back.
నెక్స్ట్ డే మై ఫాదర్ పాస్డ్ అవే. 14th జరిగింది ఇది, చిల్డ్రన్స్ డే రోజు, November 14, 2022. నెక్స్ట్ డే నాన్న చనిపోయినారు. అండ్ దే కేమ్, ఏమీ తెలియనట్టు వచ్చినారు. ఈవెన్ ఫ్యూనరల్కి వచ్చినారు. అండ్ హీ టుక్ నయత్ ఇన్సైడ్. ఫ్యూనరల్ వచ్చినప్పుడు హీ టుక్ నయత్ ఇన్ టు ద రూమ్. ఒక రూమ్లోకి తీసుకెళ్ళేసి హీ వాజ్ టాకింగ్ వాడితో. అండ్ ఐ నో వాట్ హ్యాపెండ్. ఎవ్రీబడి, సో ఇంట్లో ఉన్న జనాలందరూ చూస్తున్నారు. హీ నయత్ ఇక్కడ హీ గేవ్ స్టేట్మెంట్ టు పోలీస్, సిపిఎస్కి ఇదంతా. Sandeep, why I'm saying all this is like the delay that 2021 నుండి ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పటి నుండి jurisdictions, I don't care about Indian law, judiciary law. All I cared about is like my safety, my story, what as a mother I had to do to my child. And we'll come to judiciary. And definitely we are going to discuss that. But the storyline is this. It took me, I mean, my priority is not, I'm even avoiding judiciary. I can go here and file a case in Texas. I'm not doing it because I've done all that in Maryland. Because they talk a different language here. Gaps ఉన్నాయి చూడు, like with Indian judiciary and then ikkada judiciary, akkada judiciary. So those are the exact ones I'm trying to discuss. Take out of this call and put it into the, some systems where they're already writing policies. This is not going to work out for anyone. నువ్వు చెప్తున్నావు, యూ హ్యావ్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆన్ ద గ్రౌండ్ లాస్, సెక్షన్స్, లిమిటేషన్స్. అండ్ నాది, యూ టుక్ మై కేస్ అండ్ ట్రైంగ్ టు గివ్ ఏం చేయొచ్చు మనము ఆన్ ద గ్రౌండ్ వెళ్తే ఎట్లుంటుంది అండ్ టైమ్ లైన్స్ ఆల్సో ఇస్తున్నావు, ఛాలెంజెస్ ఏంటి పాసిబిలిటీస్ ఉన్నాయని. సో బేసిక్గా లైక్ what do you think after I told you, like, general, give me a thing whether this will be solved in my lifetime. Will I get my money back? Will I get my life? It's a fraudulent marriage where important health information was not disclosed. I'm not looking for like, destination, final step, నాకు వస్తుందా రేపు మళ్ళీ వాళ్ళు మనీ ఇస్తారా, నా లైఫ్ని సరిస్తారా, జుడిషియరీ అర్థం చేసుకుంటాను. నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని, యాజ్ లైక్ నువ్వు చూస్తున్నావు, యు ఆర్ ఆల్సో ఫ్రమ్, యూ హ్యావ్ వెరీ గుడ్ 12 years of solution architect. Imagine that judiciaries are not there, problem is on your table. You are a solution architect with 12 years of technology, and then you had good amount of 2017 కదా నీ కేసు, 2017 to 2023 you had to do లా డిగ్రీ చేయాల్సి వచ్చింది. So this is a very good blend. No, leave all those two aside and then tell me how many appeals, public interest litigations or open appeals that we can extract from this kind of scenario where jurisdiction, politics, gravity on the ground, push and pulls between police people. You gave very nice ఏమంటారు మెటాఫోర్ దిస్ మార్నింగ్, లైక్ అంటే ఉట్టి కొట్టడానికి కింద పార్లమెంట్ ఉంది, వాళ్ళకి అర్థం కూడా హెడ్ అండ్ టైల్ తెలుదు వాళ్ళకి, బికాస్ దే ఆర్ నాట్ దేర్ ఆన్ ద గ్రౌండ్. నో, Let me answer that. యా, My view ఏంటంటే, some time back we had some disagreement also. You look at holistic picture, like 30,000 views చూస్తుంటాం అనమాట. I want fix. But నా ప్రాబ్లం ఏంటంటే, I need to get one thing done at a time. ఎలా చెప్పాలి? So you are more like waterfall, I am more like scrum. no, So no, that's a so good one. yeah, so waterfall is a wonderful methodology which worked for decades together. IT revolution అనేది ఎప్పుడు స్టార్ట్ అయినా డేట్ పక్కన పెట్టేస్తే, అప్పటి నుంచి 2000 ఫస్ట్ డికేడ్ ఆఫ్ ది 21st century వరకు ఇట్ సర్వ్డ్ ఇట్స్ పర్పస్. బట్ దెన్ దాని యూటిలిటీ తగ్గిపోవడం స్టార్ట్ అయింది అనమాట. డేంజర్స్ అంటే మనం అనుకుంటుంటాం చూడు, నువ్వు 14 years, నేను సమ్ 10+ years, ఇలాగే ఉంటుందేమో మ్యారీడ్ లైఫ్ అని గడిపేసాం. మన పట్ల జరుగుతున్నది ఏంటి అనేది గ్రహించుకోవడానికే టైం పట్టింది. అలాగే వాటర్ఫాల్ పనిచేసినంత వరకు పనిచేసింది, కానీ స్క్రబ్ నెసెసిటీ ఉన్నింది, బట్ మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాం.
అదేంటిది 2 weeks లో ఒక చిన్న కాంపోనెంట్ తయారు చేసి టెస్ట్ చేసి డెలివర్ చేసేస్తారా ప్రొడక్షన్? అదేంటి? పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దట్ ఈస్ ఎ పాసిబిలిటీ. అలాంటి ఒక స్కోప్ అవకాశం ఉందనేది. అలాగే నౌ కమింగ్ టు దిస్, నీ విజన్ ఏంటి అంటే, విజన్ ఈజ్ ఆల్వేస్ జైజాంటిక్ గా ఉంటది. ఇట్స్ లైక్ చంద్రబాబు నాయుడు విజన్ లాగా అనమాట 2047. ఇప్పటికి ఎవరికి కనిపించదు అనమాట. ఇది మనం చేపలు పెంచుకున్నామా, మనం ఏదో చేసుకున్నామా అని అంతవరకే ఉంటుంది. బికాస్ అవర్ వ్యూ ఈజ్ ఓన్లీ లిమిటెడ్. సో నువ్వు చంద్రబాబు నాయుడు అనుకో, నేను ఐఎమ్ ఓన్లీ లుకింగ్ అట్ డీలింగ్ వన్ థింగ్ అట్ ఎ టైం. సో నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే ఎన్ని పిల్స్ పడాలి, నంబర్ ఆఫ్ పిల్స్ పడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మన మనం ఇందాక అనుకున్నాం చూడు, మన ఐడియల్ వ్యూ ఇలా ఉంటే బాగుండు అనుకుంటాం చూడు, అది అడిగితే ఎవడు ఇవ్వడు. See, ఎవరు ఇవ్వడు. ఇంకొకటి, let's add Gen AI on top of this. పగడప్పుడు నేను చంద్రబాబు నాయుడు కాదనుకుని, నేను నరేంద్ర మోడీని, నేను ఏమంటారు ఓడిపోయిన జగన్ని, ట్రంప్, ప్లస్ నేను సత్యానాథలని, ప్లస్ నేను సుందర్ని అనుకుందాం, ఇలాన్ మస్క్ ఇలాన్ మస్క్ వదిలేసావు. యాడ్ చేసుకుందాం. ఎందుకంటే వాళ్ళకి నేను ఐమ్ గోయింగ్ టు సప్లై దిస్ టు ఆల్ దిస్ మోడల్స్. శామ్ని కూడా యాడ్ చేసుకుందాం, చాట్ జీపీటీ. సో నౌ మనం అనుకోవచ్చు, వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ద రైట్ థింగ్. యూ మెన్షన్ ఆన్ ద గ్రౌండ్, నేను మెన్షన్ స్క్రమ్, ఎస్ ఇట్ ఈస్ దర్, స్ట్రక్చర్ చూసుకుంటుంది స్క్రమ్. వాటర్ ఫాల్ ఇట్ హ్యాస్ టు ఫ్లో, రైట్, దట్ ఈస్ ఆల్సో గుడ్. నేనేమంటున్నా అంటే, ఎస్ లెట్స్ డూ దట్ ఇంక్లూడింగ్ దీస్ ఎల్ఎల్ఎంస్. మెషిన్ లాంగ్వేజ్ మాట్లాడినాం మనం, ఇప్పుడు మొత్తం మెషిన్ లాంగ్వేజ్ మాట్లాడినాం, ఒక కేస్ స్టడీ తీసుకొని. నౌ if we apply, you are definitely right. I am seeing a అంటే 3000K వ్యూ చూస్తున్నా పైనుండి. అండ్ యు ఆర్ లైక్ అ ఫౌండేషన్ కింద, వాట్ విల్ హ్యాపెన్, పాసిబిలిటీస్, లిమిటేషన్స్, ఏం జరగవచ్చు జరగకపోవచ్చు అని చూస్తున్నాం. స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ప్రాక్టికల్ అంటున్నాం. డెఫినెట్గా దెర్ ఈస్ ప్రాక్టికాలిటీ అవసరము. డెఫినెట్గా ఐ అగ్రీ దాట్ స్ట్రక్చర్ ఉండాలి అంటున్నావు. If that's exactly how we have to blend, you have to look at one thing at a time. I'm seeing as each LLM as Scrum, and I'm seeing my view as a Gen AI blending of multi-agent intelligence అంటున్నాం. ఇప్పుడు మల్టీ ఏజెంట్స్ అంటున్నాం అంతా. సో ఈ టూల్స్ లో ఉన్నాయి, వాట్ ఎవర్ స్ట్రక్చర్ వీఆర్ టాకింగ్. నువ్వు అన్న స్క్రమ్ వచ్చేసి ఇట్ ఈస్ దేర్ ఇన్ ఈచ్ వన్ LLM. అండ్ నేను చూసే విజన్ వచ్చేసి ఐఎమ్ కంబైనింగ్ దోస్. నేను ఇప్పుడు బేసిక్గా ఇండియాని చూస్తున్నాను అనుకో, జగన్మోహన్ రెడ్డా, లేకపోతే మన చంద్రబాబు నాయుడా, లేకపోతే మోడీనా, అంటే దట్ ఈస్ స్క్రమ్. దే ఆర్ డూయింగ్ ఇండివిజువల్ స్క్రమ్స్. వాళ్ళ స్టేట్కి కానీ కంట్రీకి కానీ దే ఆర్ డూయింగ్ దట్. ఈ ఎల్ఎల్ఎంస్ ఏం చేస్తున్నాయి, పైన కూర్చొని లైక్ జియో ఎకనామిక్ పాలిటిక్స్ టైప్లో, ఇట్స్ ఎంబెడెడ్ ఇన్సైడ్ ఇట్. ఒక మోడల్ని తీసుకున్నా డెఫినెట్గా దెర్ ఇస్ బయాస్, బికాస్ దట్ మోడల్ ఈస్ అక్కడ ఎందుకు బయాస్ వస్తుందంటే మనకు బయాస్ ఉంది, హ్యూమన్స్ మనం ఇచ్చిన డేటా అవి తీసుకుంటున్నాయి. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్, ఈ వీడియో తీసుకుని లెఫ్ట్ 2 minutes 3 minutes ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ కన్వర్సేషన్. లెట్ మీ డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ టాప్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఏమొచ్చినాయంటే, ఇప్పుడు సౌండ్ వచ్చింది మన ఇద్దరి నుండి బయటికి, వర్డ్స్, లాంగ్వేజ్, వాట్ ఎవర్ వీ స్పోక్, and that is going to convert into text. Then I'm going to take that out of. So these two people, one guy is sitting in India and she is in US. They are discussing about one unique case scenario. Yeah. What are all the challenges they faced? What are their skills? What are they proposing? Challenges same mention. It's a minutes of meeting anpichochu gani it might become a policy, because there is we are skilled enough. We have STEM background. And you have legal lady, and I am been doing research on LLMs. I think this is like a good mix. First cut on coach. This is first cut. Let's an experiment, because any models experiments just like, let's do it. And last, I'll give you this last 2 minutes to put out your thoughts about what we have done today. Okay. We started with individualistic objectives, saying that take a case, give certain facts. Based on that facts, what are the steps that we can take to make progress? Akkada start chesamu. Thereafter, we zoomed out
saying that let us not worry about one individual's case. If one individual has this problem, there is a very good chance that multiple people may have the same problem. Yeah. ఇండియాలో లేనప్పుడు ఏం చేయాలి, ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేయాలి? సో ఇవన్నీ కామన్ క్వశ్చన్స్, మోర్ లైక్ అన్ ఎఫ్ఏక్యూ. కాబట్టి దీన్ని ఒక ఇండివిజువల్ యొక్క కేసు మాత్రంగానే చూడకోకుండా దాన్ని జూమ్ అవుట్ చేసి ఎక్స్ట్రాపులేట్ చేసుకొని యాజ్ ఎ పాలసీ చేసుకుందాం. ఒక వ్యక్తికి అయితే అది రెమెడీ, సమ్ సొల్యూషన్. అలా కాకుండా అందరికీ ఉపయోగపడేది లేదా ఎక్కువ మందికి ఉపయోగపడే సొల్యూషన్ తయారు చేసుకుంటే అదే పాలసీ అవుతుంది. అది ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, ఐటీ పాలసీ కావచ్చు, ఏదైనా పాలసీ కావచ్చు. సో ఆ గోల్ ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఇనిషియల్ కాల్ యాజ్ ఎ బేబీ స్టెప్, Case study. బిగినర్స్ Call it as a కేస్ case స్టడీ లాగా study. బిగిన్ చేస్తున్నాము. ఇన్ మై వ్యూ, like you rightly said, there is a mix of skills that are necessary, which we already have. సరైన పద్ధతిలో మనం కనెక్ట్ చేయగలిగితే we will definitely have some good outcomes. Those are reliable outcomes అవుతాయి. ఆ కనెక్ట్ చేయడం అనేది, ఇప్పుడు మనకి ఒక లెగో బ్రిక్స్ దొరికినట్టు దొరికినాయి, అన్ని బిట్స్ అండ్ పీసెస్ గా ఉంటున్నాయి. ఎక్కడ ఏది కనెక్ట్ చేయాలన్న ఒక మీమాంస ఉంది, ఒక డౌట్ఫుల్నెస్ ఉంది. ఇఫ్ యూ కెన్ ఫిగర్ అవుట్ హౌ టు కనెక్ట్ దీస్ థింగ్స్, ఇందాక నువ్వు చెప్పావు, ఈ వీడియోని we will turn into text will be fed into the LLMs, LLM will make out